దేవుని యొక్క ఘనమైన నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, మనం ఎప్పుడైనా ఆలోచిస్తుంటాం ఏమనంటే, అందరు నా మాట వినాలి అని. చూడండి, ఒక భర్త అంటాడు, నా భార్య నా మాటనే వినాలి అని. ఓ భార్య అంటది, నా భర్త నా మాటని. పిల్లలు కూడా ఏం చేస్తారంటే, నా తల్లి నా తండ్రి నేను చెప్పినట్టు వినాలి అనుకునేటటువంటి కాలంలోనే ఉన్నామండి ఇప్పుడు. చూడండి, మళ్ళీ తల్లులు అనుకుంటారు, నా కొడుకు నా బిడ్డ నేను చెప్పిన మాటనే వినాలి అనుకుంటాం. ఎందుకు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానంటే, మనుషులమైనటువంటి మనము ఒకరి మాట ఒకరు వినాలి అని ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు, మరి మన పరలోకమందున్నటువంటి తండ్రి నేను సృష్టించుకున్నటువంటి నా బిడ్డలు నా మాట వినాలని అనుకోడా అండి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, ఆదికాండంలో మనం చూస్తే అక్కడ మరి అవ్వతో మరి సర్పం మాట్లాడినప్పుడు అది సర్పం యుక్తి గలదని 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యుక్తి గలది కాబట్టి మరి వచ్చి ఆ అవ్వతో మాట్లాడుతుంటుంది, అన్ని పండ్లు తినచ్చా, మరి ఏమంటున్నావు అని అడిగినప్పుడు, అన్నీ తినదగినయా అని అడిగినప్పుడు ఏమంటుంది అవ్వ, అన్నీ తినచ్చు కానీ ఇదొక పండు తినద్దు అని చెప్తా ఉంది. ఇవన్నీ జరిగేది. ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నారేమనంటే, ఇవన్నీ జరుగుతుంటే దేవునికి తెలియదా, మరి దేవుడు ఆపచ్చు కదా, దేవుడు ఎందుకు ఆపుతలేడు అని చెప్పి నాతో మాట్లాడారండి. మరి దేవుడు ఆపచ్చు, దేవునికి తెలియదంటే దేవుడికి సమస్తము తెలుసండి. ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగనయ్యి ఉన్నది, ఏది జరగబోతుంది అన్నటువంటి విషయము పాస్ట్, ప్రెజెంట్, పర్ఫెక్ట్ అంతా కూడా దేవుడికి తెలుసండి. ఏమేం జరగబోతుందో అని కూడా తెలుసండి. దేవునికి అన్నీ తెలుసు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, నా బిడ్డలకు నేను చెప్పాను కదా, నా మాట నా బిడ్డలు వింటాడు అని అనుకొని దేవుడు అనుకున్నాడండి. కానీ మనము ఆయన మాట వినే బిడ్డలుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. అక్కడైతే అనుకున్నాడు దేవుడు, నేనైతే వీళ్ళకి ఆజ్ఞాపించాను, మరి ఈ మంచి చెడ్డలను ఎరిగేటటువంటి ఈ ఫలం తినద్దని నేను చెప్పాను, నేను సృష్టించుకున్న నా బిడ్డలతో నేను చెప్పానే, వీళ్ళు తినరు అనుకుని ఉండొచ్చండి. అందుకే దేవుడికి తెలిసినా అక్కడ ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడండి. ఎందుకంటే దేవుడు అనుకున్నాడు, నా బిడ్డలు నా మాట వింటారు అనుకున్నాడండి. ఎప్పుడైనా ఆయన అనుకుంటాడు, నా బిడ్డలు నా మాట వినాలి అని అనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మరి ఆ దేవుడు సృష్టించినప్పుడు ఆ చెట్టు రమ్యమైనదిగా, అందమైనదిగా మరి సృష్టించలేదా? అవును, దేవుడు సృష్టించినప్పుడు అది అందమైనదిగా, రమ్యమైనదిగానే సృష్టించాడండి. కానీ మరి సాతాను చూపించినప్పుడు మాత్రము మరి ఆమెకు ఎందుకు మరి ఆ ఫలము అందమైనదిగా, రమ్యమైనదిగా ఎందుకు కనబడుతుంది అంటే, సాతాను మభ్యపరుస్తుంది అక్కడ. చూడండి, మన జీవితంలో కూడా సాతాను మభ్యపరుస్తూనే ఉంటుంది. ఏమనంటే, నువ్వు దేవుని మాట వినొద్దు, దేవుడు నువ్వు ఇలా బ్రతుకుమంటే నువ్వు అలా ఎందుకు బ్రతుకుతావు, ఇలా బ్రతుకు అని చెప్పి మనని ఎప్పుడు మభ్యపరుస్తూనే ఉంటుంది. అక్కడ కూడా సాతాను మభ్యపరుస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తుండంటే, నా బిడ్డలు నా మాట వింటారు అని అనుకుంటున్నాడండి. అందుకే దేవుడు మరి సృష్టించినప్పుడు అది రమ్యమైనదిగా, మరి మంచిదిగా లేదా, మరి ఆ పండు మరి సృష్టించినప్పుడు అది రమ్యమైనదిగానే ఉందండి. చూడండి, మనం ఆ మాటను ఎక్కడ చూస్తున్నాం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, అక్కడ మరియు దేవుడైన యెహోవా తోటలో ప్రతి వృక్ష ఫలమును మీరు తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు ఆ చెట్టు ఫలం మాత్రం నువ్వు దినం నిశ్చయంగా చచ్చేదవు అని చెప్తూ ఉన్నాడండి. మరి వీళ్ళకు రమ్యమైనదిగా, అందమైనదిగా కనబడ్డది. చూడండి, అక్కడ మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము చూస్తే అక్కడ చూడండి, ఆమె చూసినప్పుడు చూడండి, ఆ స్త్రీ ఆ వృక్ష ఫలమును చూసినప్పుడట మంచిది, కనులకు అందమైనది, వివేకం రమ్యమునిచ్చు చెట్టులాగా కనబడుతుందంట. చూడండి, సాతాను దేవుడు చూపించేటటువంటి, దేవుడు మనని మహిమలోంచి మహిమలోకి ప్రవేశించాలని చూస్తూ ఉంటే అదేం చేస్తుందంటే, ఆ దేవుడు చూపించే దాన్ని కాకుండా అది దాని యొక్క కుయుక్తితో, దాని యొక్క ప్లానింగ్స్తో చూపించే దాని వైపు మనం ఏం చేస్తున్నామంటే దాని వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో పడిపోతున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, నిజమే, సాతాను అనేకమైనవి చూపిస్తూ ఉంటుంది, కానీ దాని వైపు కాకుండా దేవుని వైపు తిరగాల. దేవుడు అలనాడు కూడా ఆయన అనుకున్నాడు, నా బిడ్డలు నా మాట వింటారు అని. కానీ మాట విననటువంటి పరిస్థితిలో అవ్వ పడిపోయింది. కానీ ఈరోజు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే,
అవ్వ చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆ సాతాను మాటల్లో మభ్యపరచబడి మరి ఆమె చేయలేని దేవుడి చెప్పిన మాట వినకుండా అక్కడ లోకానికి పాపము తీసుకొచ్చినట్లు చూస్తూ ఉన్నాం. మరి ఆ పాపంని తొలగించాలంటే నర అవతారి అయినటువంటి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. యేసు ప్రభు రాకపోతే మరి మన పాపంలోనే బ్రతికి మరి శిక్ష అర్హులం అయ్యేవారం. కానీ దేవుడు యేసు ప్రభు రావడం వలన పాపం నుంచి మనం పరిశుద్ధతలోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడండి. హల్లెలూయా. చూడండి, ఒక గృహంలో మరి ఒక భార్యాభర్తలు నివసించేవారండి. వాళ్ళు మరి వాళ్ళతో పాటు మరి వారి అత్తగారు కూడా ఉండేదండి. ఒకరోజు తన భార్యకి మరి అబార్షన్ అయిపోయిందండి. అబార్షన్ అయిపోతే మరి చాలా భయంకరమైన బాధతో కన్నీళ్లతో ఉంది. మరి తన భర్త అప్పుడే మరి ఇంటిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ తనకి అబార్షన్ అయినప్పుడు తను అంటుంది, నేను మా తల్లి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్లకు తల్లితో ఉంటే అది ఒక ఏంటంటే తల్లితో ఉండాలని అనిపించిందేమో ఆమెకు. సో ఆమె వెళ్ళాలనుకున్నప్పుడు తన భర్తకి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ చేసినటువంటి భర్త ఏమంటున్నది, మా అమ్మ చెప్పినట్టు విను. చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులే మా అమ్మ చెప్పినట్టు విను, మళ్ళీ లేకపోతే నా భర్త చెప్పినట్టు వినాలి, భార్య చెప్పినట్టు వినాలి అని అనుకున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నన్ను సృష్టించుకున్నప్పుడు ఆయన చెప్పినట్టు వినాలని ఆయన ఎందుకు అనుకోడండి? మరి దేవుడు చెప్పినట్టు మనం వింటున్నామా? మరి ఆయన చెప్పినట్టు వింటే మన జీవితమే మరి దేవునికి మహిమకరంగా ఉంటుందండి. ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. అందుకే మరి లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా చూస్తే మరి నీ మాట చొప్పున వల వేత్తును అన్నాడండి పేతురు గారు. మరి రాత్రంతా మేము కష్టపడ్డాం, శ్రమ పడ్డాం ప్రభా, చేపలు దొరకలేదు, కానీ నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తానన్నాడు. అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టి మరి రాసులుగా మనం ఒడ్డును చూసామండి. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేసినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. చూడండి, ఆశీర్వదింపబడతామండి. హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండము 28 కూడా చూసి ఆయన అంటాడు, నా మాటను మీరు శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి. మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. మరి ఏమంటున్నాడంటే దేవుడు, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు, మీరు పై తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు. ఇన్ని చాలా ఆశీర్వాదాలు అక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుడి యొక్క మాట ప్రకారం మనం జీవించినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆయనకు మహిమకరంగా జీవిస్తామని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.